మనిషి ఆయుష్కాలం 120 సంవత్సరాలు తీసేసాడు. అంటే 1000 సంవత్సరాలు వీళ్ళకి ఆయుష్కాలం ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, వీళ్ళ ఇష్టానుసారంగా పాపం చేస్తున్నారు. వీరి తలంపులు బాగోలేదు, వీరి ఆలోచనలు బాగోలేదు, వీరి నడవడిక బాగోలేదు, వీరు ఎప్పుడు కూడా పాపపు యోచనలే యోచిస్తున్నారు. ఇలాంటి వారికి 1000 సంవత్సరాలు ఇవ్వటం అవసరమా? ఇలా చెడుగా బ్రతికే మనుషులకు ఇంతకాలం ఇవ్వటం అవసరమా అని దేవుడు ఏం చేశాడంట? 120 సంవత్సరాలు తగ్గించేశాడంట. 120 సంవత్సరాల్లోనైనా మనిషి బ్రతుకుతున్నాడా? మనిషి మంచిగా బ్రతుకుతున్నాడా అని ఆలోచిస్తే 120 సంవత్సరాలు కూడా బ్రతకట్లేదని, మనిషి ఈ 120 సంవత్సరాల్లో కూడా మంచిగా బ్రతకట్లేదని దేవుడు మరొకసారి ఆయుష్కాలం తగ్గించేశాడు. 90వ కీర్తన, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం. తొందరగా ముగిస్తాను, వినండి, మీకు అర్థమైతే నేను ముగించేస్తాను. 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించిపోవును. ఏ త్వరగా గతించిపోతుందంట? మానవుని యొక్క ఆయుష్కాలం త్వరగా గతించిపోతుంది. 2026 వచ్చిందని సంబరపడ్డామా? 2026 జనవరి ఎన్ని దినాలు అయిపోయినాయి? 4 దినాలు అయిపోయినాయి. ఇంక 5వ దినం ఇంకొక 12 గంటలు ఆగితే ఈ దినం కూడా ముగిసిపోతుంది. త్వరగా ముగిసిపోయేది ఏంటంట? కాలము. కాలం ఎవరిచ్చారు? దేవుడు మనుషులకు కాలాన్ని కొలిచి ఇచ్చాడు. ప్రారంభపు మనుషులకు సుమారు 1000 సంవత్సరాల కాలం ఇస్తే మనిషి యొక్క ఊహలు, తలంపులు, ఆలోచనలు, వారి ప్రవర్తన అంతా కూడా చెడుతనంగా మారిపోయింది కనుక దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? ఇంతకాలం మనిషికి ఇవ్వకూడదు, కాలాన్ని తగ్గించేయాలి. ఎందుకంటే కాలం ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది కదా. అందుకని దేవుడు నోవహు కాలానికి 120 సంవత్సరాలు తగ్గించేశాడండి. ఈ 90వ కీర్తన ఎవరు రాస్తున్నారంటే దైవజనుడు మోసే చేసిన ప్రార్థన. ఇటు నోవహు కాలం నుంచి మోసే కాలంకి వచ్చినప్పటికీ ఎంత తగ్గించేశాడంట? మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. 80 నుంచి 70 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? మరలా 3వసారి ఏం చేశాడు? కాలాన్ని తగ్గించేశాడు. దేవుడు కాలాన్ని తగ్గించేస్తే ఎవరైనా అడగలరండి? దేవుడిని ఎవరైనా ధర్నా చేయగలరా? కానీ ధర్నా చేసాడు మనం అందరం టెంట్లు వేసి రోడ్ల మీదకి వెళ్ళి ప్రభా మా ఆయుష్కాలం పెంచు, మా ఆయుష్కాలం పెంచు అని ధర్నా చేయగలమేంటి? దేవుడు తగ్గింది ఏ చేసేది ఏమీ లేదు.